అధ్యాయములో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు. ఆయన ఎవరి యొద్దకు పంపబడలేదట, కానీ ఎవరి యొద్దకు పంపబడ్డాడట? నశించిపోతున్న గొర్రె దగ్గరికి పొమ్మని చెప్పాడట తండ్రి. పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చేటప్పుడు యేసు ప్రభుతో తండ్రి చెప్పాడు, నా కుమారుడా, ఎవరైతే ఈ లోకంలో నశించిపోతున్నారో వాళ్ళ దగ్గరికే పో అన్నాడు. అంటే ఎవరి దగ్గరికి? నీ దగ్గరికి పొమ్మన్నాడు, కానీ ఇంకోరి దగ్గరికి పొమ్మన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మనంటే యేసు క్రీస్తు ప్రభువు మనల్ని నశించిపోకుండా, ఈ లోకంలో తుఫాన్ లాంటి సమస్య వస్తుంది, మనం మునిగిపోతున్నటువంటి అనారోగ్యత వస్తుంది, ఇక చచ్చిపోతామేమో, మన పని అయిపోయింది కావచ్చు అనుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,